హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఇంటి కథ. మన ఇంట్లో కిచెన్ శుభ్రంగా ఉంటేనే హెల్త్ కూడా బాగుంటుంది. కానీ డైలీ కిచెన్ క్లీనింగ్ అంటే కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో కిచెన్ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో చెప్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. ఫస్ట్ టిప్, మనం కుకింగ్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద నూనె మరకలు పడి మురికి ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడానికి బేకింగ్ సోడాలో కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ యాడ్ చేసి స్టవ్ మీద రాయండి. అలాగే ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత స్క్రబ్ చేస్తే ఆయిల్ స్టెయిన్స్ అనేవి ఈజీగా పోతాయి. సెకండ్ టిప్, మనం వంట చేశాక కొన్ని పాత్రలపై కాలిన మచ్చలు అలానే ఉంటాయి. ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా కూడా అవి పోవు. దానికోసం కొంచెం వెనిగర్లో బేకింగ్ సోడా వేసి అది పాత్రలో పోసి కాసేపు నానబెట్టండి. ఆ తర్వాత స్క్రబ్బర్తో వాష్ చేసుకుంటే అన్ని మరకలు ఈజీగా పోతాయి. థర్డ్ టిప్, ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వస్తుందా? అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్ ప్లగ్ తీసేయండి. కొంచెం వేడి నీటిలో బేకింగ్ సోడా యాడ్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని షెల్ఫ్స్లో స్ప్రింకిల్ చేస్తూ తుడవండి. వాసన పూర్తిగా పోతుంది. ఫోర్త్ టిప్, మనం డైలీ ఎంత క్లీన్ చేసినా కూడా అప్పుడప్పుడు సింక్ దగ్గర స్మెల్ వస్తూనే ఉంటుంది. దీనికోసం కొంచెం వేడి నీటిలో వెనిగర్ యాడ్ చేసి సింక్ డ్రైన్ దగ్గర పోయండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా వేయండి. డ్రైన్ అంతా క్లీన్ అయిపోతుంది. ఆ సింక్ దగ్గర ఉన్న స్మెల్ కూడా పోతుంది. ఫిఫ్త్ టిప్, మనం వంట చేస్తూ ఉంటే కిచెన్ టైల్స్ పైన నూనె మరకలు పడతాయి. దాన్ని క్లీన్ చేయడానికి కొంచెం వేడి నీటిలో లిక్విడ్ డిటర్జెంట్ కలిపి తుడవండి. కిచెన్ టైల్స్ అన్నీ షైన్ అయిపోతాయి. సిక్స్త్ టిప్, మనం వంట చేస్తూ అవే చేతులతో కిచెన్ కబోర్డ్స్ని ఓపెన్ చేస్తూ ఉంటాం. దాంతో కబోర్డ్స్ పైన జిడ్డు మరకలు ఏర్పడతాయి. వాటిని క్లీన్ చేయాలంటే కొంచెం వెనిగర్లో వాటర్ యాడ్ చేసి క్లాత్తో తుడవండి. స్టిక్కీనెస్ అంతా పోయి క్లీన్గా అయిపోతుంది. సెవెంత్ టిప్, డస్ట్బిన్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుందా? అయితే డస్ట్బిన్ అడుగున కొంచెం బేకింగ్ సోడా వేసి దానిపైన కవర్ వేయండి. దీంతో డస్ట్బిన్ నుండి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఈ కిచెన్ క్లీనింగ్ టిప్స్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.